మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సంవత్సరం, కొత్త సిఎస్ నియామకం వెనక జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు, వాటి వెనుక వస్తున్నటువంటి వార్తలు ఏం చెప్తారు సార్ ఓవరాల్గా ఈ నియామకానికి సంబంధించి? ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిల్లర్లు చెప్తున్నారు. ఒకళ్ళేమో బీసీ కార్డు అంటున్నారు, ఇంకోళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం ఉన్న వాళ్ళని కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని జవహర్ రెడ్డి గారిని ముందుకు తీసుకొచ్చారు. ఆయన కన్నా ముందు 10 మంది ఉన్న వాళ్ళు ఎవరు చీఫ్ సెక్రటరీలు అవ్వకుండా రిటైర్ అయిపోయారు. అండ్ ఇంకొకరు ఒక్కొక్క ఎక్స్క్యూజ్ ఇస్తున్నారు. డీజీపీ గారి విషయంలో కూడా అదే సేమ్. ఇన్ కమ్స్ టు రాజేంద్రనాథ్ గారు ఎక్కడో 11వ ప్లేస్లో ఉన్న ఆయన తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఈయనేమో బీసీ కార్డు. ఇదంతా ఒక ఎత్తు అయితే వెనక నుంచి ఇంకో మాట లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇది ఎంత నియామకాలు జరుగుతున్నాయని ఇంకొక, ఇవన్నీ రూత్లెస్ నాన్సెన్స్ అంటారు సార్. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న అధికారి అయితే, అలాగే చీఫ్ సెక్రటరీ గారు అన్నది ఐఏఎస్ కేటగిరీలో ప్రభుత్వం తరఫున ఈక్వలెంట్ పవర్స్ ఉన్న వ్యక్తి. ఎస్ సార్. ఈ రెండు సమన్వయపరుచుకొని ముందుకెళ్లే విధానంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సహాయ సహకారాలు సమన్వయపరిచే వ్యక్తి ఎవరంటే చీఫ్ సెక్రటరీ. వీళ్ళకున్న అనుభవంలో ఇప్పుడు ఉదాహరణకి విజయానంద్ గారిని తీసుకుంటే, ఆయనకున్న అనుభవం హీస్ బీన్ దేర్ ఇన్ ద సిస్టమ్ ఫ్రమ్ ది ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు నాకు తెలిసి ఒక 4-5 శాఖలు ఏమీ కాకుండా ర్యాండమ్గా ఒక రెవెన్యూ కానీ, లేదంటే ఒక ఆర్థిక శాఖని కానీ, లేదంటే పంచాయతీరాజ్ శాఖలు, ఇలాంటివన్నీ చీఫ్ సెక్రటరీ చేసిన వాళ్ళకి రాష్ట్రం అంతా విపరీతమైన పట్టు ఉంటుంది సార్. దానికి అనుగుణంగా ఏమవుతుందంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదంటే ఇప్పుడు ఇంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ సమన్వయపరుచుకొని ముందుకు తీసుకెళ్ళడానికి డెసిషన్ మేకింగ్స్లో వీళ్ళ వంతు వీళ్ళు సహాయ సహకారాలు అందించండి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెంట్ ఒక ప్రణాళికను ప్రవేశపెడతారు. ఉదాహరణకి పంచవర్ష ప్రణాళికలు అనుకోండి, లేదంటే స్టేట్కి సంబంధించిన ఒక వినూత్న పదంగా ఒక సంక్షేమ పథకానికి ఇనిషియేటివ్ ఇచ్చినప్పుడు ప్రొయాక్టివ్నెస్ ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. వేవ్ లెంత్ మ్యాచ్ అయితేనే కానీ ఈ ప్రొయాక్టివ్నెస్ ఎవరు ప్రదర్శించలేరు సార్. దానికి సీనియారిటీ అనే కన్నా ఇప్పుడు ర్యాపో డెవలప్ అయింది అనుకోండి, ఈస్ బీన్ దేర్ ఇన్ ద సిస్టమ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. మీరు చెప్పండి అన్నప్పుడు స్పాంటేనియస్ ఆన్సర్స్ వీటితో ఉన్నప్పుడు ఆ ర్యాపోని రీడ్ చేసి కన్సర్న్ చీఫ్ మినిస్టర్ విల్ డెఫినెట్లీ టేక్ ఇన్ టు ద ఫోల్డ్. సార్. ఎందుకంటే వేవ్ లెంత్ మ్యాచ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ 5 సంవత్సరాల పైన చాలా కష్టం. అంటే సిస్టమ్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎగ్జిక్యూషన్స్ కి వాళ్ళు డెసిషన్ మేకర్స్ కింద మాత్రం ఉంటారు, ఎవరు చీఫ్ మినిస్టర్ గారు కానీ సంబంధిత మంత్రులు కానీ. కానీ దాన్ని సమన్వయ సంధానపరచడానికి వీళ్ళు పడుతున్న మానసిక తెప్పలు మామూలుగా ఉండవు సార్. ప్రధానికి మొన్న విజయవాడ తుఫాన్లో చూడండి, రెవెన్యూ సెక్రటరీ గారు ఆయన మాట్లాడిన మాటలకి మినిస్టర్ గారు మాట్లాడిన దానికి ఎవ్రీథింగ్ ఈజ్ కాంట్రాడిక్టరీ. అసలు దేనికి సంబంధం లేదు. అది ఎప్పుడైతే అనుభవంతో కూడిన మంత్రిగణం ఉండి అనుభవంతో, అదే యనమల రామకృష్ణుడు రెవెన్యూ మినిస్టర్ అంటే తోలు చిరిగిపోయి ఉందను సార్. అంటే అంత డెలిబరేషన్స్ ఛాన్సే ఉండదు. కొత్తగా వచ్చిన మంత్రి కాబట్టి పార్లర్గా 2 ఇవైపోయి దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సమన్వయపరుచుకుంటారు. ఇవన్నీ తర్వాత విషయాలు. ముందు డిస్ప్రపోర్షనేట్గా వెళ్ళిందా లేదా అన్నది గమనించండి. ఈ డిస్ప్రపోర్షనేట్ బ్లోస్ ఎక్కడికక్కడ నిలువరించాలి అంటే అనుభవజ్ఞుడైన చీఫ్ సెక్రటరీ ఉండాలి. అనుభవజ్ఞుడైన చీఫ్ సెక్రటరీ సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రతిసారి నియంత్రించగలుగుతారు. మీకు అర్థమైందా? మొన్న జీవీ రెడ్డి గారి ఉదంతం చూడండి, ఒక స్ట్రోక్లే 450 మందిని ఎత్తి అవతల విసిరేసాడు. దానికి మేనేజింగ్ డైరెక్టర్ కానీ సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ సమన్వయం ఎలా ఉందో చూడండి నెక్స్ట్ వార్తల్లో. సో నెక్స్ట్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఎట్లా జరుగుతున్నాయో చూడండి. సో ఇవి ఎప్పుడైతే ఒక ర్యాపోతో పనిచేసే సిస్టమ్ని, ఈ ఎకో సిస్టమ్ని ఎవరైతే మేనేజ్ చేయగలరన్న దగ్గర మొదటి ప్రధాన వ్యక్తి ముఖ్యమంత్రి గారు, రెండో ప్రధాన వ్యక్తి చీఫ్ సెక్రటరీ గారు. అంటే సిస్టమ్ని ఇటుపక్క బాక్రానంగల ఆనకట్ల అడ్డుకట్టేసి ఒక వెంట్లో వదులుతో సమన్వయపరిచి సంధానపరిచి సంబంధిత మంత్రిగణంతో సంబంధిత ముఖ్యమంత్రి గారికి అనుసంధానించి పనిచేయడానికి వెసులుబాట్లు ఇస్తారు. అంచేత ఈ పిక్ ఎలా ఉంటుందంటే, ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ఈ 2 నెలల్లో రిటైర్ అయిపోతాడు, ఏదో కోరుకుంది తీరుద్దాం, ఇలాంటి కార్యక్రమాలకు చాలా మంది ఒక్కొక్కసారి ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకోవాలి. ఇంకో కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. తెలంగాణలో శాంతకుమార్ గారు ఉన్నారు, గతంలో కేసీఆర్ గారితో పనిచేశారు 1 సంవత్సరం పాటు. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ లో ఇప్పుడు కొత్తగా చీఫ్ సెక్రటరీని పెట్టుకుని ఈయనకి ముఖ్యమంత్రిగా అనుభవం, ఫస్ట్ ఎవర్ టైం ఈజ్ డెబ్యూటెంట్, ఒక కనీసం క్యాబినెట్ మినిస్టర్ కూడా చేయలేదు ఆయన. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, గతంలో దీన్ని మళ్ళీ కంపారిటివ్గా చెప్పాలంటే జలగం వెంగళరావు గారు కూడా ఇలాగే ఎంటైర్ బ్యూరోక్రాట్స్ మీద చీఫ్ సెక్రటరీ మీద ఆడబడితే కొంప ముంచి పడేశారు. కానీ ప్రొయాక్టివ్నెస్, టాక్టివ్నెస్ వీటిలన్నిటితోనూ రేవంత్ రెడ్డి గారు చూడండి, ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, ఒక సీనియారిటీ ఉన్న వాళ్ళని టాప్ ప్రొఫెషన్స్లో పెట్టుకుంటూ వీళ్ళతో సమన్వయపరుచుకుంటూ చీఫ్ సెక్రటరీతో ఎలానే పని చేసుకోగలుగుతున్నారు. అక్కడ అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు గారు అనే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉన్నారు, ఆయనతో వీళ్ళందరినీ క్యాబినెట్ రంగరించుకుంటారు.
కానీ ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీని ఎస్ సార్. పట్టు ఉండాలి. గతంలో పంచాయతీరాజ్లో పనిచేసి ఉండాలి, రెవెన్యూలో పనిచేసి ఉండాలి, ఆర్థిక శాఖలో చేసి ఉండాలి. టాప్ పొజిషన్స్లో చేసి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసి ఉన్న వాళ్ళకి ఆ వ్యవస్థల మీద పట్టు ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని సమన్వయపరుచుకుని సంధానపరుచుకుని చీఫ్ సెక్రటరీ చేయడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఇవి ఏంటంటే ఈ సిస్టంలో ఏవో ఫీలర్లు వదిలి ఏదో వాళ్ళతో వీళ్ళతో కంపేర్లు చేసి టైం వేస్ట్ చేసుకునే కన్నా 5 సంవత్సరాలు ప్రభుత్వం ముందుకు నడవాలంటే సంధానపరుచుకొని సమన్వయపరుచుకొని చీఫ్ సెక్రటరీ గారితో వెళ్ళాలి. లేదంటే చాలా కష్టం. ఏ ప్రభుత్వం కన్నా మనుగడ చాలా కష్టం. ఇక్కడ వాళ్ళ దగ్గర అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అన్నీ ఉంటాయి. మీకు ఇంకో విషయం తెలుసా, దేని మీద చీఫ్ మినిస్టర్ గారు కానీ సంబంధిత ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ సంతకాలు పెట్టరు. వాళ్ళు ఓన్లీ గజెట్లు అవన్నీ తయారు చేసిన అన్నిటి మీద ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలు రెస్పాన్సిబుల్ ఉంటాయి. వాళ్ళు ఎవరైనా పెట్టలేదు అనుకోండి ఏం చేస్తారు, సూపర్ సీడ్ చేయడానికి కొన్ని ఉండవు. సో సిస్టమ్ని అప్డేట్ చేసుకోవాలా, సిస్టమ్తో పాటు పనిచేయాలా, సిస్టమ్ని సమన్వయపరచుకోవాలంటే వైటల్ రోల్ ఆల్వేస్ చీఫ్ సెక్రటరీ గారు గౌరవ డీజీపీ గారే ప్లే చేస్తారు. సో వీళ్ళిద్దరిని అందుకనే వాళ్ళకు అనుగుణమైన వ్యక్తుల్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే సిస్టంలో ఒక అడుగు ముందుకెళ్ళొచ్చు, ఒక అడుగు వెనక్కి వెళ్ళొచ్చు. దీన్ని సెట్ చేసే బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉంటుంది. అందుకని ముఖ్యమంత్రి గారి పిక్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే సంబంధించి చీఫ్ సెక్రటరీ గారి విషయంలో కానీ డీజీపీ గారి విషయంలో వాళ్ళకి సంధానపరచుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తీసుకున్నారంటున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారికి ర్యాప్ ఎలా ఉందో మీకు నాకు తెలియదు. అవును, సిస్టంలో ఇది విధంగా ఉంటుంది, ఈ విధంగా చేయాలి మనం ఇది చెప్పడానికి ఆయన మాట వినొచ్చు, లేదా ఆయన మాట ఈయన వినొచ్చు. కానీ ఎవరినో కొత్తగా సవన్ గారితో కుదరలే కదా. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఒక సిస్టంలో ఆయన అడ్జస్ట్ కాలేకపోయారు కదా, ఆయన అంతా ఆయన వెళ్ళిపోయాడు. ఒక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన తీసుకెళ్లి స్టేషనరీ అటాచ్ చేశారు లేదా. సో ఇవన్నీ ఏమవుతాయి అనుకుంటే ఒక ముఖ్యమంత్రి గారితో అనుసంధానించుకునే దగ్గర ఒక స్టెప్ దిగ్గలగాలి, ఒక స్టెప్ ఎక్కగలగాలి, రెండు కలిపి బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఎంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో పనిచేయాలంటే వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. టెన్యూర్ కూడా ఇంపార్టెంట్. వీటితో బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ మారాడు, డీజీపీ మారంటే ఆఫ్టర్ ఆల్ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ కమిషన్ వచ్చి ఎత్తేస్తుంది వాళ్ళని. సంబంధించి ముఖ్యమంత్రి గారు కొన్ని డిస్క్రిప్షన్స్ లో అది వన్ ఆఫ్ ద డిస్క్రిప్షన్స్ అంటే వ్యూస్. దాంట్లో నేనైతే దాన్ని అప్రహెన్షన్స్, ఇది తప్పు అది రైట్, వీళ్ళు కింద వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎందుకు చెట్టుకి వెళ్ళి వచ్చినట్టు కొంతమంది వచ్చి ఉంటారు. ఏం చేస్తారు, ఏమంటే ఒక కమిషనర్కి ఎవడ నీకు ఉద్యోగం ఇచ్చాడు అన్నంత మాట అనేసాడు ఆయన. గమనించారు లేదా? నువ్వు స్లోగా రీచ్ అయ్యకుండా నీవు ఒక్కడే పెట్టుకున్నావు. కలెక్టర్స్ తెలియకపోతే ఎట్లా ప్రమోట్ చేస్తావా? నువ్వేం కమిషనర్వి? కలెక్టర్కే తెలియకపోతే నువ్వేం ప్రమోట్ చేస్తావు? యూ హావ్ టు అండర్స్టాండ్ దాట్. హూ ఇస్ ది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అక్కడ డిస్ట్రిక్ట్స్ లో కలెక్టర్స్. ఇంతవరకు ఒకసారి నువ్వు వెళ్ళడం కానీ ఈ 6-7 జిల్లాలకు వెళ్ళి మీటింగ్లు పెట్టి ఎందుకు వాళ్ళతో కోఆర్డినేట్ చేయకూడదు? Recently we taken up, sir. Then we are propagating, sir. There is a gap. We'll fill it. ఎప్పటి నుంచో ఉందా టెక్నాలజీ? ఇప్పుడు నువ్వు వచ్చినాక రాలా? Yes. ఐఎమ్ హియరింగ్ సో మెనీ. మునుపు ఎప్పటి నుంచో ఉంది అది. నెక్స్ట్ మీటింగ్ మాత్రం మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సరిగా ప్రిపేర్ కాకపోతే మాత్రం మీకు ఫీల్డ్ లో కానీ లేకపోతే చాలా సీరియస్ గా ఉంటుంది. ఐఎమ్ వార్నింగ్. Okay, sir. ఇప్పుడు సీడ్ సరిగా లేదన్నారు. యూ హావ్ టు గో. Fish. Why we are producing more fishes is that hatcheries. సిస్టమ్ అంటే ఆ సిస్టమ్ లో ఆయన చేయడం అలవాటు అయిన తర్వాత ఈ సిస్టమ్ ఆయనకి నచ్చదు. ఈ కొత్త సిస్టమ్ అడాప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. స్పాంటేనియస్ గా అడాప్టబిలిటీ చేసుకున్నారు అనుకోండి, ఆ పక్క ఆయన ఆగు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఆయన? మీరు ఆ వీడియో ప్లే చేయండి, తెలుస్తుంది. ఎందుకు అంటే ఆయనకు అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారితో. ఒక సబ్జెక్ట్ మీద అటాకింగ్ మోడ్ ఎలా ఉంటుంది, డిఫెన్సివ్ మోడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ మోడ్ ఎలా ఉంటుంది, మీకు అర్థమవుతుందా? ఎగ్జిక్యూషన్ మోడ్ గురించి ఆయన అడుగుతున్నప్పుడు అటాకింగ్ మోడ్ లో ప్రేరేపించారు అనుకోండి, సిచ్యువేషన్ బ్యాడ్ అవుతుంది. అందుకని పక్క ఆయన సంధాయిస్తున్నాడు. ఇప్పుడు మీతో నేను పని చేయడం వేరండి. ఇప్పుడు మీ ఛానల్కి వచ్చి నేను వీడియో చేయడంకి మిగిలిన ఛానల్కి వెళ్ళి వీడియో చేసిన దానికి నాకు చాలా తేడా ఉంటుంది. బికాస్ ఐఎమ్ అకస్టమ్డ్ హియర్. ఇప్పుడు నేను సేపు రెస్టారెంట్ మీరు ఏదో క్వశ్చన్ చేద్దామన్నా ఆగుని ఒక్కసేపు నేను మాడిన తర్వాత చెప్తుగాను అన్నది ఆ దబాయింపుతో నేను ఆపగలను. ఎందుకు? సబ్జెక్ట్ డెలివరేషన్ మీద నాకున్న కన్సర్న్. మీకు అర్థమైందా? సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. అలా ఒక పంథా కలిగిన ముఖ్యమంత్రితో అనుసంధానించుకుని పనిచేయడం అన్నది సంబంధిత గణానికి అధికారులకి అర్థమవుతుంది. బికాజ్ ఆయన 14 years ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడున్న చాలా మంది ఆయనతో ఎక్కడో దగ్గర ర్యాలీ అయ్యే ఉంటారు ఏదో సబ్జెక్ట్ లో. సో అలాంటప్పుడు ఆయన పనిచేసే విధానం తెలిసినప్పుడు కొత్తగా అడాప్టబిలిటీ తెలియని వాళ్ళు ఏది పడితే అది చేసినప్పుడు సమన్వయపరచడానికి ఎలాంటి వ్యక్తి కావాలన్న దగ్గర నిన్న ఆ సంబంధిత అధికారి మాట్లాడుతున్నప్పుడు కమిషనర్ పక్కన ఆయన సంధాయిస్తున్న వ్యక్తి మనకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో దాంతో ఏమవుతుంది,
5 సంవత్సరాలు ముందుకెళ్ళడానికి వీళ్ళు కూడా దే నీడ్ టు సర్వైవ్ ఫర్ అనదర్ రెస్ట్ 5 years కదా. అంతే. ఏం కాకుండా జీఈడీకి అటాచ్ చేశారు అనుకోండి, ఏం పని అవుతుంది? అంతేగా. అవన్నీ చూసుకుని కన్సర్న్లతోనే కన్సెన్సస్తోనే పనిచేస్తారు, అంతకనే ఇంకెళ్ళేది. సో ఇంతవరకు బాగానే ఉంది. నియమించడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి అనుసంధానంతో పనిచేయడం కావచ్చు, వ్యవస్థల్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఓకే. బట్ దీంట్లో నారా లోకేష్ గారు ఎందుకు వచ్చారు? ఈ నారా లోకేష్ గారిని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? నారా లోకేష్ గారి వల్లే విజయానంద్ గారికి చీఫ్ సెక్రటరీ వచ్చింది. ఆయనకు ముందున్నటువంటి ర్యాంకులు అందరినీ పక్కన పడేసి లోకేష్ గారు ఈ ఫైల్ మూవ్ చేయడం వల్లే అయిందన్నంతగా డెలిబ్రేషన్స్ ఇస్తున్నారు. అవ్వచ్చండి, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ పాటి తెలియదు విజయానంద్ గారి గురించి. నాకే తెలుసు, ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నాను. ఎస్ సార్. జాపంటే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్. ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్లో మీరు కౌంట్ చేస్తే ఈయనకన్నా ముందు వాళ్ళకు 2-3 ఏళ్ళు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అదని పక్క తీయండి. విజయానంద్ గారి ఎబిలిటీ ఎవరైనా క్వశ్చన్ చేయమనండి. ఎస్ సార్. ఇట్స్ నాట్ సో దిస్ థింగ్. సంబంధిత అధికారుల యొక్క సమన్వయపరచడం వల్ల లోకేష్ అనే వ్యక్తి కనిపించట్లేదు కాబట్టి ఏదో ఒకటి ప్రతిదానికి ఇప్పుడు షాడో చీఫ్ మినిస్టర్ కింద చాలా మంది అభివర్ణిస్తారు ఇస్తారు వైఎస్ఆర్సీపీ. సో దాంట్లో ఏమవుతుందంటే ఏం చేసినా ప్రెజెన్స్ మేక్ సెన్స్, లేదంటే వితౌట్ ప్రెజెన్స్ ఆల్సో ఈజ్ మేకింగ్ సెన్స్ అన్నట్టుగా లోకేష్ గారి మీద అబండాలు వేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే సార్. నెక్స్ట్ జిఎస్టీకి సంబంధించి మాట్లాడుకుంటే రీసెంట్గా వచ్చినటువంటి లెక్కల ప్రకారం లాస్ట్ 2024లో లాస్ట్ 4-5 monthsగా చూసుకుంటే జిఎస్టీ లెక్కలకు సంబంధించి లాస్ట్ డిసెంబర్లో మరీ పడిపోయినటువంటి వసూళ్ళు. చంద్రబాబు గారి ఆస్తుల విషయంలో అయితే దేశంలో నెంబర్ 1 చీఫ్ మినిస్టర్ ఉన్నారు. సంపద సృష్టిస్తాం అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వసూళ్లు కనుక చూసుకుంటే మనకన్నా కింద లడాక్ ఒకటే ఉంది. 3,545 లాస్ట్ December 23కి జిఎస్టీ కౌన్సిల్ కలెక్షన్స్ అంటే 3,315 కంటే -6% పడిపోయింది. సో ఓవరాల్గా జాతీయ జిఎస్టీ ఏ విధంగా పరుగులు పెడుతుంది అన్న దగ్గర 1,22,270 కోట్లు గత డిసెంబర్ అనుకుంటే ఈ December 24కి వచ్చేసరికి 1,32,589. అంటే 8% గ్రోత్ చూపించింది దగ్గర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం -6% గ్రోత్ చూపించింది. 8% జాతీయ స్థాయిలో గ్రోత్ జిఎస్టీ కౌన్సిల్ వస్తున్నప్పుడు ఎంత అనుభవం కలిగిన చంద్రబాబు గారు వచ్చిన 7 నెలల టెన్యూర్ అంటే ఈ అకాడమిక్ ఫైనాన్షియల్ ఇయర్ కనుక చూసుకుంటే మేజర్ రోల్ ఈ గవర్నమెంట్ కింద దీన్ని ఆపాదిస్తే -6% తీసుకొచ్చారు. సో అట్లాగా ఫస్ట్ 3 ప్లేసెస్లో జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్గఢ్. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా రీసెంట్ పాస్ట్లో 10 ఏళ్ల ప్రెసిడెంట్ రూల్ నుంచి కొత్తగా ఏర్పడిన దీంట్లో 492 కోట్లు December 23కి అనుకుంటే 547, 11% గ్రోత్ చూపించింది. మరి వేర్ ద ఎక్స్పీరియన్స్ కౌంట్స్ అన్నది ఇట్స్ వెరీ క్లియర్. అండ్ హిమాచల్ ప్రదేశ్ కూడా ప్రభుత్వం మారింది, అవును, రిటర్న్ చేసింది. 745, 816 అంటే 10% గ్రోత్ చూపించింది. అబ్నార్మల్గా పంజాబ్ 1875 నుంచి అంటే ప్రభుత్వం December 23 వాళ్ళదే మాన్ ప్రభుత్వమే ఉంది, 2,294 22% గ్రోత్ చూపించింది సార్. ఛత్తీస్గఢ్ -20% చూపిస్తుంది, 241 నుంచి 224 పడిపోయింది ఘోరంగా. అలాగే హర్యానా చాలా మంచి గ్రోత్ చూపించింది సార్. 8,130 కోట్లు లాస్ట్ డిసెంబర్ అనుకుంటే ఈసారి 10,403 కోట్లు, 28% ట్రెమండస్ గ్రోత్. అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఈ ముఖ్యమంత్రి కూడా 2వ స్థానంలో ఉన్నాడు ఇది సంపదలో, కానీ జిఎస్టీలో మాత్రం -20% చూపిస్తున్నాడు. ఇది 97 crores జిఎస్టీ వసూలు అయితే లాస్ట్ డిసెంబర్కి, ఈ డిసెంబర్కి 70 కోట్లు అంటే ట్రెమండస్గా 27% ఫాల్. సిక్కిం చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చూపించింది, 254 crores లాస్ట్ డిసెంబర్ అనుకుంటే ఈ డిసెంబర్కి 329 అంటే గణనీయంగా 30% గ్రోత్ చూపించింది సార్. మేఘాలయ -12% చూపిస్తుంది. సో ఆ విధంగా మీరు చూసుకుంటే -54 కూడా ఉంది. ఏది బాబు? లక్షద్వీప్ ఐలాండ్ 4 crores లాస్ట్ టైం వసూలు చేస్తే ఈసారి మెజరబుల్గా 2%, 2 crores. ఓవరాల్గా దేశంలో అత్యధికంగా వసూలు చేసింది 30%తో సిక్కిం ఉంటే మెజరబుల్ పర్ఫార్మెన్సెస్లో మన రాష్ట్రం సైతం. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరైతే అత్యధికంగా ధనవంతుల కింద ఎస్టాబ్లిష్ అయిన దగ్గర జిఎస్టీ వసూల్లో మెజరబుల్ పర్ఫార్మెన్స్ చూపించారు అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ డిసెంబర్ జిఎస్టీ కలెక్షన్స్ చూసుకుంటే 7.3% అంటే 1.76 lakhs crores అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాట్ దే ఆర్ డూయింగ్ అన్నది
స్టేట్ వైజ్గా ఇచ్చారు. ఈ పట్టి వేస్తే ప్రజలకు బాగా అర్థం అవుతుంది. ఎస్ సార్. అంటే అంత అపారమైన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి పేరుంది. కానీ ప్రభుత్వం ఛార్జ్ తీసుకున్న తర్వాత గణనీయంగా జిఎస్టీ వసూలు పడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు సార్? ఇవాళ నుంచి భోగని పేపర్లు ఆల్రెడీ రాతలు కోతలు ఇవాళ క్యాబినెట్ మినిస్టర్లు మీటింగ్లో కూడా చూశారు కదా, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ రేట్లు పెంచడానికి, తర్వాత బీపీసీఎల్ పెట్టుబడులు, తర్వాత డేటా సెంటర్ల త్రూగా వచ్చే పెట్టుబడులు, వీటి మీద వదలగొట్టడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఏమవుతాయంటే ఇట్ లీడ్స్ టు జిఎస్టీ నెక్స్ట్ ఇయర్కి పర్ఫార్మెన్స్ ట్రెమెండస్ ఉంటుంది అన్న దగ్గర ఇంకా ఏమీ లేదు. జనాల మీద బాధో ఈ రకంగా వసూలు పెంచో జిఎస్టీలో హైక్ చేసి చూపించినంత మాత్రాన వాళ్ళు సృష్టిస్తానన్న సంపద సృష్టి అవుతుందా, లేదు రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు నెరవేరుతాయా? ఇప్పుడు మీరు చూడండి, బడ్జెటేతర అప్పులు 1.19 లక్షల కోట్లు, వచ్చే 3 నెలల్లో మార్కెట్ రుణాలు 11,000 కోట్లు తీసుకోబోతున్నారు. అంటే ఒక ఆర్థిక ఏడాదిలో 1,30,000 కోట్లు అప్పు చేయడానికి సిద్ధమై అప్పు చేశారు. మోర్ దాన్ ఇందులో 80-85% సక్సీడెడ్. అంటే ఈ విధంగా చూసుకుంటే 7/1/2025 అంటే రేపు 7వ తారీఖున రెండో మంగళవారం 3,000 కోట్లు, 28కి 1,000 కోట్లు, 4/2/25కి 2,000 కోట్లు, 25/2/25కి 1,000 కోట్లు, 4/3/25కి 2,000 కోట్లు, 25/3/25కి 2,000 కోట్లు. అంటే ఈ దగ్గర 11,000 కోట్లు ఇందాక నేను చెప్పిన, అంటే ఆర్బీఐ రెండో మంగళవారం లోన్లతో పాటు అది ఆల్రెడీ 5,000 కోట్లు. ఇది దీనికి ఏం రాశాడు ఇవాళ పేపర్లో? ఈనాడు చూస్తే పరాకాష్ట అనిపించింది సార్. ఒక చిన్న బ్లాక్ ఒకటి పెట్టి సార్ ఏంటి మన జీతభత్యాల కోసం వీటిలన్నిటి కోసం ఎక్కడ ఏ కష్టం రాకుండా అప్పులు చేయడానికి, అప్పు కాదు దానికి ఏదో పదం వాడాడు సార్. నిజంగా రక్త కన్నీరు సినిమా జ్ఞాపకం వస్తుంది నాకు. ఇవి ఎలా ఉంటాయంటే వాళ్ళు చేస్తే అసలు అద్భుతాలు అన్నమాట, మనం చేస్తే తప్పులు. అదే మనం అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఏదైనా అద్భుతం. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఏం చేసినా సరే ఈ అప్పులు చేస్తే రెండో మంగళవారం రాష్ట్రం శ్రీలంక చేశారంటే స్పాన్ ఆఫ్ నో టైం 1,30,000 కోట్లు ఈ అకాడమిక్ ఇయర్లో ఫంక్షనింగే లేకుండా ఒక బడ్జెటే డెలిబరేషన్ 1-3 బడ్జెట్ పెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి మొన్న 2 నెలల క్రితం పెట్టుకుంటారు బడ్జెట్లో కూడా. దేనికి ఒకదానికి పొంతన లేకుండా వీళ్ళు చేస్తున్న ఈ దమనకాండకి ఎక్కడ చరమాంకమో నాకైతే అర్థం కావట్లేదు. పేపర్లో రాయరు, వీళ్ళు చేస్తే అసలు అద్భుతాలు అన్నమాట. ఎక్కడో తవ్వి డేటాలు పట్టుకొచ్చి దాంట్లోంచి విశ్లేషణ చేయవలసి వస్తుంది. సో ఈ వసూలు పరిస్థితి ఇలా ఉంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చే దిశగా కూడా ఈ నెల 19వ తారీఖు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. గతంలో వచ్చినవి గ్రౌండ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు తీసుకొచ్చేటువంటి పరిశ్రమల్ని మళ్ళీ గ్రౌండ్ కావాలంటే దానికి ఎంత టైం తీసుకునే అవకాశం ఉందంటే ఓవరాల్గా అసలు ఆ పర్యటనకి సంబంధించి ఏం చెప్తారు సార్? సార్ మనం దావోస్కి వెళ్ళడం సర్వసాధారణం, వెళ్తున్నారు. గత 10 ఏళ్ళు బట్టి చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అన్ని చేశారు. ఓవరాల్గా నేను ఎప్పుడు చెప్తున్నట్టు 33 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్కి తెరలేపి కూర్చున్నారు. అందులో ఎన్ని వస్తే అన్ని వస్తున్నాయి. లెక్కలతో సైతం స్టాటిస్టిక్స్ ఆర్ ఎవ్రీథింగ్. ఓదరగొట్టే వాళ్ళకి వర్సెస్ ఎగ్జిక్యూషన్ చేసిన వాళ్ళకి కంపారిజన్స్ నేను చెప్తూనే ఉన్నా. ఈసారి విదూరంగా ఈసారి భోగని శాలలో పేపర్ వేగంగా దావోస్న ఇండియా తీసుకొచ్చేస్తానని చెప్తున్నారు ఆయన. సరే అదొక ఎత్తి అయితే, ఇప్పుడు మనకి గతంలో చూడండి ఆ మలేషియా వాడు కడుపు కొట్టి లక్షద్వీప్లో కూర్చేసి కూర్చుంటే నరేంద్ర మోడీ గారు జీఎస్టీ పెరిగింది కాస్త. ఈసారి అది మళ్ళీ 1,000 మంది. అలా ప్రతిసారి ఓ దావోస్ పర్యటనకి వెళ్తున్న ముఖ్యమంత్రులు లేదంటే అడవాడు చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రులు ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం అత్యంతం. కానీ అవుట్కమ్ ఇప్పుడు దానికి కళ్ళ ముందు గల్లా జయదేవ్ గారిని ఇక్కడ ఆపుకోలేక రాష్ట్రంలో ఇదే ముఖ్యమంత్రి కదా, నెక్స్ట్ వచ్చింది మన గవర్నమెంటే కదా, ఎందుకు మా ఓనర్లో పెడుతున్నాం అని ఆపగలిగారా? దావోస్ ఆల్మోస్ట్ వేదికగానే కదా అక్కడ ఒప్పందాలు జరిగి మహబూబ్నగర్లో గ్రౌండ్ అయింది. ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం అందరం, ఎవరికి ఏం తెలియనట్టు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు కాకుండా. ఈసారి మన అదృష్టం ఏంటంటే అలా పరకాల ప్రభాకర్ లేడు, ఆ కొత్తిమీర కారం గోంగూర కూర పప్పు. వీళ్ళు ఎలివేషన్లు అయితే చంద్రబాబు గారు కోట్ వేసుకోరు, అక్కడైతే -డిగ్రీలో చలి ఉంటుంది. చంద్రబాబు గారు కోట్ ఎప్పుడు వేసుకోరు, ఆయన ఎప్పుడు ఆయన డ్రెస్ కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క విధానం ఉంటుంది. గాంధీ గారు ఎప్పుడైనా కోట్ వేసుకోవడం, గాంధీ గారు స్వతంత్ర ఉద్యమంలో ఆ భారతదేశానికి వచ్చిన తర్వాత బారిస్టర్ వృత్తి వదిలేసి స్వతంత్ర సమరంలో ఉన్నప్పుడు ఆయన వేష భాషలు ఏమైనా మరే. ఒక్కొక్కరితో ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ ఎలివేషన్స్ కోసం మీరు ఏది పెడితే అది మాడితే మాత్రం ఎవరి దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. కానీ దావోస్ పర్యటన యొక్క అవుట్కమ్ మీద స్ట్రెస్ చేద్దాం అన్న దగ్గర గతంలో గల్లా జయదేవ్ గారి లాగా చేజేతులారా మన రాష్ట్ర మనిషిని రాష్ట్రకి సంపద కారకమైన ఈ అమరరాజా బ్యాటరీలు అడిగి వదులుకోవడం సమంజసం కాదు. ఈసారైనా కొంచెం స్ట్రాటజికల్ మూవ్స్ తో ముందుకెళ్తే బాగుంటుంది. కానీ సార్ దావోస్ పర్యటన మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే రీసెంట్గా
లోకేష్ గారు అమెరికా పర్యటన వచ్చారు. అమెరికా పర్యటనలో దాదాపుగా అమెరికాలో ఉన్నటువంటి ఆల్ కంపెనీ సీఈఓస్తో మీట్ అయ్యారు, అన్నీ చేసి వచ్చారు. దాదాపుగా 1,00,000 కోట్లకు ఒప్పందాలు జరిగినాయి. ఇవన్నీ కూడా రేపు దావోస్లో అగ్రిమెంట్లు జరుగుతాయి అనేటువంటి క్యాప్షన్తో తిరిగి వచ్చారు. సరే, ఇవన్నీ ఆ రోజుకి ఏమైంది అన్న దానికి ఆన్సర్ దావోస్కి వెళ్ళింది. దావోస్ తర్వాత ఏమవుతుందో చూద్దాం. సార్, దావోస్ ఒప్పందాలును మన సిఏ సమిట్ల ఒప్పందాల గురించి ఎవరికి అప్రహెన్షన్స్ లేవు. ఒప్పందాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దానికి అన్ని ప్రభుత్వాలకి ఆయన 2 సమిట్లు చేసిన దాన్ని ఒక సమిట్లో చేసి చూపించారు 13.5 లక్షలు. అవుట్కమ్ చెప్పండి సార్. ఈ 5 సంవత్సరాలకి ఒక ప్లానింగ్ ఇవ్వండి. ఈ గ్రౌండ్ 33 లక్షల ఒప్పందాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 ప్రభుత్వాల పరంగా ఈ దావోస్ కొత్త పర్యటనలో మీరు అన్నట్టు 1,00,000 కోట్లు ప్లస్ ఇంకా అనదర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక ప్రణాళిక పట్టికవ్వండి. సో అండ్ సో ఇయర్ జూన్ కల్లా ఇది, సో అండ్ సో ఇయర్ ఏప్రిల్ కల్లా ఇది, సో అండ్ సో ఇయర్ మార్చికి ఇది, అలా మాకేమండి ఇచ్చినప్పుడు ఎవరికి బాధలు ఉండవు. ఇవాళ విదేశీ పర్యటనలే మిగులుతున్నాయి. ఒకడు కోట్ వేసుకోలేదని, ఒకడు కోట్ వేసుకున్నాడని, ఒకటి ఇంగ్లీష్ వచ్చాని, ఒకటి ఇంగ్లీష్ రాదని, ఒకడేమో కొత్తిమీర కారం తిన్నాడని, ఈ సేదారం మీద డిస్కషన్లు అవుతున్నాయి. అవునంటారు కదా. గతంలో కళ్ళ ముందు అమర్రాజా బ్యాటరీ పోయిన దాని మీద చర్చ పెట్టమంటే అలా కరకంబాడిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెళ్ళిన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇవాళకి నడుస్తుంది కరకంబాడి కంపెనీ అమర్రాజా బ్యాటరీస్ది. కానీ ఇక్కడ వెళ్ళిపోయిన రీజన్ ఏం చెప్పమంటే అది చెప్పరు. అవును, తెలంగాణకు వచ్చినందుకు కేటీఆర్ గారు మాత్రం శుభాకాంక్షలు చెప్పారు. అదే చెప్తున్నా. సో ఇవన్నిటికీ ఏంటంటే రీజన్స్ అంటే అక్కడ ఏదో చెప్పారు, వీళ్ళు తపేలా పేపర్లు రాయడం, న్యూస్ డిబేట్లో పెట్టారు. దానికి వాస్తవానికి దగ్గర ఇప్పుడు ఇయర్ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందని వెళ్ళొద్దని నేను చెప్పరు కదా. అంతే కదా. పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్. అది రౌండ్ రొటీన్ చెకప్స్ జరగాలి. అది ఆ బ్యాటరీలో నిత్యం వెళ్ళి ఆ నీళ్ళలో కలిసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏమైనా ప్రభావితం చేస్తుంది అన్నది రెగ్యులర్ రొటీన్ చెకప్. కానీ మనం మాడాలి కాబట్టి మాడుతూ ఉంటాం, అది కాదు. సో ఈ దావోస్ పర్యటన తదనంతర సారాంశం అయినా సరే నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్లో కుర్చీ చేసుకుని కూర్చుంటే ఎలా పెరిగిందో జీఎస్టీ అందరికీ తెలుసు. అంటే టూరిజం హబ్ టర్న్అవుట్ అవుతుంది దగ్గర. అట్లాంటి ప్రక్రియలకి ఇవాళ చంద్రబాబు గారు ఏమైనా తెరలేపితే మాట్లాడొచ్చు. లేకపోతే మళ్ళీ చూడండి, నీటి బుడగలా పెరిగిన జీఎస్టీ టక్కని వాళ్ళు 50% స్లాష్ అయ్యి మొమెంటం ప్లేయర్ అప్ చేయడానికి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు చేస్తున్న గేమ్ షోస్ కాదు కదా. రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వత పరిష్కారంలో ఆలోచిస్తే దాన్ని బట్టి మనం వీ కెన్ డెఫినెట్లీ టేక్ ఎ కాల్ ఆన్ దిస్ అండ్ విల్ సీ త్రూ దట్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. అంతకన్నా ఇంకేం. కానీ అసలు నారా లోకేష్ గారి పేరు దావోస్ పర్యటనలో ఎక్కడ వినిపించట్లేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పర్యటనకి వెళ్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికాలో మాట్లాడుకుని వచ్చినటువంటి నారా లోకేష్ గారు దావోస్కి వెళ్ళకపోతే అవన్నీ ఇక్కడ అగ్రిమెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎంతవరకు ఉంటారండి? ఐటీ మినిస్టర్ కదా, గ్యారెంటీకి వెళ్తాడు. వెళ్ళకుండా ఎలా ఉంటుంది? వెళ్తారు వాళ్ళు. ఒకవేళ తండ్రి గారు వెళ్తున్నప్పుడు ఆయనకైనా అప్పచెప్పి వెళ్ళొచ్చు. ఆయన వెళ్ళడం వెళ్ళకపోవడం అనే కాన్సెప్టే కాదు. అగ్రిమెంట్స్ అయినవి అవి గ్రౌండ్ ఎప్పుడవుతాయి చెప్పండి. ఎందుకంటే దావోస్ పర్యటనలు సిఏ సమ్మిట్లో అగ్రిమెంట్లు కంటిన్యూస్గా చూస్తున్నాము. కానీ అవి గ్రౌండ్ అయ్యే దగ్గరకు వచ్చేసరికల్లా మీ ప్రభుత్వంలో 39,000 కోట్లు చిల్లర, గత ప్రభుత్వంలో 1,103 కోట్లు, ఇంకా అక్కడ వాక్యూమ్ 32 కోట్ల పైచీలకి ఇంకా వాక్యూమ్ ఉంది. ఇది కదా నీడ్ టు బి ఫిల్డ్. దానికి ఒక ప్లాట్ఫామ్ వేసి దానికి ఒక ప్లానింగ్ ఇస్తే మీరు ఇంకొక ఎక్స్ట్రా 1 lakh crores యాడ్ చేస్తున్నాం, లేకపోతే 2 lakhs crores చేస్తున్నాం దావోస్ పర్యటన త్రూగా యాడ్ చేసిన దానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ అప్రహెన్షన్స్. కానీ గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సిఐ సమ్మిట్లు కావచ్చు, లేదంటే దావోస్లో కావచ్చు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు అన్నీ కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చి వీళ్ళందరినీ భయపెట్టి వీళ్ళందరూ పారిపోయేలాగా చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళా రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మాట్లాడుతున్నాం, ఒక్కొక్కరితో మళ్ళీ ఇంటరాక్ట్ అవుతున్నాం అనేటువంటి. ఎలా అవుతుందండి మరి? గ్రాసిమ్ కంపెనీ ఎలా వచ్చింది? 1,103 కోట్ల పెట్టుబడులు వచ్చాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో కూడా. ఇది ఏంటది ప్లేవుడ్ కంపెనీ ఒకటి, సెంచురియన్ ప్లేవుడ్, లేకపోతే ఏషియాలోనే హైయెస్ట్ ఏసీ ప్రొడ్యూసింగ్ డైక్ అని ఇలాంటివన్నీ మన దగ్గర వచ్చినవి కదా. ఇప్పుడు సిఏ ఒప్పందాలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో వచ్చిన ఒప్పందాలే కదా. ఏం మాడుతున్నారు సార్? ఒకటి ప్రభుత్వాన్ని అవహేళన చేసే కార్యక్రమంలో వాళ్ళు మాడుతున్న మాటలే, కానీ వాస్తవ రూపం అన్ని సమ్మిట్లు పెట్టి అంత చేసిన ఆంధ్రప్రదేశ్లో 39,414 కోట్లే తెలుగుదేశం ఆయనలో వచ్చాయి 14 నుంచి 19 దాకా. తర్వాత 19 నుంచి 24 1,103 కోట్లు. అవన్నీ పాత ఒప్పందాలు కొత్త ఒప్పందాలు సమన్వయం కదా. ఎవడండి రాష్ట్రం నుంచి పారిపోమని చెప్తారు? ఎవడైనా అన్నం తినేవాడు మాడవలసిన మాటలేనా? గుజరాత్ తరలించుకుని పోతున్న దగ్గర ప్రతి రాష్ట్రం నెత్తినోరు కొట్టుకుని పోతుంది. ఇప్పుడు మీరు ఆ పీపీఏ ఒప్పందాల విషయంలో, సోలార్ ఎనర్జీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతలా అపవాదం చేస్తున్నారు కదా. చిట్చాట్లో కూడా చంద్రబాబు గారిని అడిగితే కూడా చెప్తున్నారు, బంగారం లాంటి అవకాశం నేనెందుకు వదులుకుంటాను, అరెస్ట్ చేయకుండాను, కానీ మేము వదిలేనన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు నిన్న కరుణానిధి గారి అబ్బాయి స్టాలిన్ గారు అదాని ఒప్పందాలు రద్దు చేసుకున్నాడు అతను. అవును, మిగిలిన రేట్లతో కంపేర్ చేసి. మరి మీకు కూడా వెసులుబాటు ఉంది కదా, రద్దు చేసి దాని మీద యాక్షన్ ప్లాన్ ఏదో ప్లాన్ అయితే చెప్పండి. అంతే కదా.
అవేవి మాట్లాడకుండా ఆ మాటకు వస్తే మీ ఒప్పందానికి ఈ ఒప్పందానికి రేట్ డిఫరెన్స్ క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది కదా. ఎస్ సార్. ₹6.49 ఎక్కడ, ₹2.40 ఎక్కడ. అవును. సో ఈ డిఫరెన్స్ లో ఎవరిని ఇచ్చేయాలి. ఆనాటి రేటుకి మీరు అనుగుణంగా మీరు ఒప్పందాలు చేసుకున్నారు, కొత్త రేటుకి అనుగుణంగా పాత ఒప్పందాలు రద్దు చేసుకుని ఏం చేసాడు, అదే కదా మాడుతుంది. ఎస్ సార్. దీంట్లో కేసులు స్టడీలు, అమెరికాలో కేసు నడుస్తుంది కదా, అదానినా లోపల లేదు ఇంకా ఇత్తాళ్ళు. ఏడ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారని మీరు రాసుకున్న కథల ప్రకారం ఏం మాడతారు. ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో చూద్దాం ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఏపీ స్టేట్ గవర్నమెంట్ అని కూడా రాలే. ఎస్ సార్. దే డన్ అన్ అగ్రిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఏపీ స్టేట్. దట్స్ ఇట్. కానీ పరిశ్రమలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కంటిన్యూగా టీడీపీ గవర్నమెంట్ ఉంటేనే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా వస్తారు, పెట్టుబడులు గ్రౌండ్ అవుతాయి అనేటువంటిది వీళ్ళు ఇప్పటి నుంచి చేస్తున్న స్లోగన్స్ అంటారు కదండి. దేశం మొత్తం మీద ఇండస్ట్రియలైజేషన్ 18% దగ్గర అయితే 16.3% ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియలైజేషన్ జరిగింది కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ 1లో ఉన్నాం మనం. చెప్పనండి అన్నమాట కాదని అని గణాంకాలతో ప్రూవ్ అవుతుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు మాట్లాడుతుంటే ఎక్కడి నుంచి ఎవడు మాడగలరు, ఎందుకు మాడాలి, ఇది గమనించమంటున్నారు. ఎస్ సార్. అందుకని ఇంకెళ్ళలేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెరామీడియా.